వారం రోజులు తెరిపించింది వర్షం. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఒక దృశ్యం. వర్షం కారణంగా వాహనదారులు ఒకవైపు ఇబ్బంది పడుతూ పడిపోతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అటువైపుగా వెళుతున్న టూ వీలర్ వ్యక్తి ఎలా పడిపోయాడో మనం చూస్తూ ఉన్నాం. నగరంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ ఇలా జలమయమైపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ టూ వీలర్స్ వాళ్ళు బళ్ళు పక్కకు ఆపుకుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా, ఇంటికి చేరుకుందామా అని ఎదురు చూస్తున్న దృశ్యాలే మనకు ఎక్కడైనా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు మియాపూర్, కుకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీలో కూడా ఇదే పరిస్థితి. వాహనాలు మెల్లగా కదులుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న సిట్యువేషన్ ని మనం చూడొచ్చు. ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ పరిస్థితిని తెలుసుకుంటూ ఏం అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకుంటూ వాటికి తగ్గట్టుగా పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం మనం మేయర్ని కూడా దృశ్యాల్లో చూడొచ్చు. మేయర్ విజయలక్ష్మి కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్న సిట్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగిపోయి మనకు కనిపించాయి. ఇటు కుషాయిగూడ, కాప్రా, ఎస్రావ్ నగర్, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కట్పల్లి, నారాయణగూడలో కూడా ఎడతెగని వర్షం పడింది. అటు లాలాపేట్, తార్నాక, నల్లకుంట, అంబర్పేట్, కాచిగూడ, ఉప్పల్, టోలిచౌకి, శేర్లింగంపల్లిలో కూడా భారీ వర్షం పడింది. భారీ వర్షానికి హైటెక్ సిటీ ఏరియాలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇటు బంజారా హిల్స్లో అయితే రహదారులన్నీ జలమయమైపోయాయి. దీంతో అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇవాళ కురిసినటువంటి భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అఫ్జల్ నగర్ లో ఈ గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాల ఏ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుందో మనం విజువల్స్ లో చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నాలలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. మామ అల్లుడుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు కూడా ఆసిఫ్ నగర్ లో ఇద్దరు గల్లంతైన పరిస్థితి కనిపిస్తోంది. అఫ్జల్ సాగర్ నాలాలో మామ అల్లుడు ఇద్దరు కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి. భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు నేలమట్టమయ్యాయి. గోడలు కూడా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పలు ప్రాంతాల్లో అయితే నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నాలాలో ఉన్నటువంటి వరద ధాటికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఆ ఇద్దరు కూడా వరుసకి మామ అల్లుడవుతారు. అక్కడ అఫ్జల్ సాగర్లో ఇంకా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా వారి ఆచూకీ లభించలేదు. అధికారులు రంగంలోకి దిగి వారి కోసం తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక హైటెక్ సిటీలో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇవాళ కురిసినటువంటి భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లైతే నదులను తలపిస్తున్నాయి. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు మణికొండలో ఏ విధంగా భారీ వర్షం కురిసిందో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కింది సైడ్ బాక్స్లో ఒకసారి మనం గమనించినట్టయితే నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నాలాలో ఇద్దరు కొట్టుకుపోయారు. వారి కోసం ఇంకా అధికారులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.